అదో ప్రభుత్వ పాఠశాల. పేద పిల్లలు చదువుతున్న బడి. ఒకటొచ్చినా రెండొచ్చినా ఇంటికి వెళ్లాల్సిందే, లేదంటే చెట్ల పొదల్లోకి వెళ్లాల్సిందే. మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లి మజ్జరా గ్రామమైన బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న దుస్థితి ఇది. మరిపాడు విద్యాశాఖ మండల పరిధిలో ఉన్న ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న వీరికి ప్రతిరోజు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీరికి తోడు అంగన్వాడీ పిల్లలు కూడా పక్క గదిలో ఉన్నారు. ఈ పాఠశాలలో కనీస సదుపాయాలు లేకపోవడంతో బాలికలు, బాలురు ఇబ్బంది పడుతున్నారు. బడికి పక్కనే ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో బాత్రూంకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇంటికి, లేదంటే చెట్ల పొదల్లోకి వెళ్లాల్సిందే. 2 ఏళ్ల క్రితం బాత్రూంల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. త్రాగడానికి నీటి సౌకర్యం లేదు. బోరింగ్కు బిగించిన మోటార్, చేతి పంపు రెండూ పనిచేయడం లేదు. సింటెక్స్ ట్యాంకు ఉపయోగంలో లేదు. టీచర్ సొంత ఖర్చులతో పైప్లైన్ వేసి విద్యార్థులకు దాహం తీర్చుతుంది. చుట్టూ చెట్ల పొదలు ఉండడంతో మిన్నల్లులు విపరీతంగా చేరి విద్యార్థులను కుట్టడంతో శరీరంపై దద్దుర్లు పుట్టి విపరీతమైన దురదతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మరుగుదొడ్లకు వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని, విద్యార్థులకు నీటి వసతి కల్పించి పడిపోయిన ప్రహరీ గోడను పునర్నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంట్లోకి వచ్చినాక ఇంక ఒకటే గోడు అంటే మేము ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఆ టైంలో చూస్తుంది. ఈ అమ్మాయికి కనీసం దోమ బాధ అయినా కానీ మా ఊరు అంత అభిమానం ఆ ఊరు లేదు.